రేపు మనం 18వ తారీఖుని ఈ ట్రేడింగ్ చేసే విధానాన్ని ఒక పద్ధతిలో మనం మళ్ళీ లైవ్ చేద్దాం. మనం అది ఎలాగంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మధు గాని, మురళి గాని, జేబిఆర్ గాని, జోసఫ్ గాని, ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఈ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఛానల్స్ లో లైవ్ ప్రోగ్రామ్ చేయండి. మనం చేస్తున్నది, మనం ఎలాగా అక్కడ ట్రేడ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మీరు చేయండి. మీకున్నటువంటి మీకు పర్సనల్ గా ఒక స్ట్రెంత్ ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడే చెప్పేసేయండి, నేను లైవ్ చేస్తున్నాను, మీరు దాన్ని చూసి మేము ఎలా చేస్తుంటామో, ఏది కొనాలి అంటే ఎలా కొనాలి, ఎలాగ అమ్మాలి, లేకపోతే ఈ కంపెనీ డాడీ ఇచ్చినటువంటి 500 కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి వగేరే వగేరే అన్ని కూడాను వాళ్ళకి నేర్పండి. వాళ్ళందరికీ అలా చేయడం వల్ల అక్కడి నుంచి లైవ్ లో వాళ్ళు నేర్చుకొని మనతో పాటు వాళ్ళు పాల్గొంటారు. అలాగే ఆ యూట్యూబర్స్ అందరూ చేయాల. నెక్స్ట్ అప్పుడు చాలా మంది రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే జూమ్ చేస్తున్నారో మరి జూమ్ చేసే అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ జూమ్ చేయండి. ఆ జూమ్ లో ఈ కొనడం, అమ్మడం, ఇక్కడ మన రిష్కాన్ లో జరుగుతున్న విజువల్ గాని, లేదంటే ఎక్కడెక్కడ మనకి ఈ ట్రేడింగ్ చేసే శిబిరాలు ఉన్నాయో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు దాన్ని చూపించడం, ఇక్కడ ఇంతమంది చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనడం, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అడిగితే దాన్ని చేయడం, ఇలాగా ఈ జూమ్ చేసిన అందరూ కూడా దాన్ని కూడా మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఎల్లుండో రేపు నుంచే. హలో హలో ఆ సౌండ్ ఆపండి, సౌండ్ ఆపండి, దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సౌండ్ ఆపండి. ఎంత కష్టపడి ఇంతమంది కూర్చొని ఉంటే, 100 మంది కూర్చొని ఉంటే మధ్యలో తెల్లగా ఆపాలి కూడా తెగిపోతే తెల్లగా. ఓకే, అయితే భీమసేన్ అయితే చూడండి, ఎవరైతే వాయిస్ డిస్టర్బెన్స్ చేస్తున్నారో వాళ్ళు మైక్ కట్ చేయండి, పర్లేదు. ఎందుకంటే ఇంపార్టెంట్, అందరూ ప్రయాణాలు ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు జూమర్స్, జూమ్ చేసే వాళ్ళు లేకపోతే మన యూట్యూబర్స్ కంటిన్యూ చేస్తారు. ఇది కాకుండా నేను తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో మరొక 3 జూమ్ ఛానల్స్ ఇస్తాను. ఒకటి ఆల్రెడీ తెలుగు ఉంది, ఇది దీని తెలుగుకో హిందీకో మీరు మనం ఏదైనా వాడేయచ్చు. ఎవరికి ఇద్దాం అనేది మనం డిసైడ్ చేసుకోండి మీరు. అలాగే హిందీది, ఇంగ్లీష్ది నేను ఇంకొక దానికి మీకు నేను ఆ క్యాష్ నేను కట్టేసి మీకు ఆ లింక్ ఇస్తాను. దాన్ని కూడా మీరు ఈ జరిగే విధానాలు ఎక్కడెక్కడ అందులోకి వచ్చారో వాళ్ళు ఈ ట్రేడింగ్ శిబిరాలు ఎలా నడుపుతున్నారు అనేది అయ్యి అప్పుడప్పుడు అవన్నీ చూపించడం, వాళ్ళకి ఏం డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మళ్ళీ వాళ్ళు చెప్పడం, ఇది కూడా చేద్దాం. అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు మన కంపెనీ ఇస్తుంది. అది కాకుండా జూమ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ జూమర్స్ ఇంతవరకు ఏం చేస్తున్నారు దాన్ని ఓపెన్ చేస్తారు. ఆ లింకులు మీ వాళ్ళందరూ పంపించండి. మీ గ్రూపుల్లో ఎలాగ ఎప్పుడు పెడుతున్నారు అందరూ కూడా రేపు ర్యాలీ దగ్గర నుంచి కూడా మనం చూపించాలి. ఇది నెక్స్ట్ ఈ యూట్యూబ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ యూట్యూబ్ ను కూడా మీరు పెట్టొచ్చు, దాన్ని కూడా చేయండి. ఇక్కడ చేసిన వాటిని కూడా అందులో పెట్టండి. ట్రేడింగ్ ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, మనకి ఏమున్నా ఇవన్నీ కూడా అందులో పెట్టండి. అలా చేయడం వల్ల అందరికి ఒకేసారి తెలుస్తుంది కాయిన్ రేట్ ఎంతవరకు పెరిగింది, కాయిన్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది, ఎలా చేస్తున్నారు. ఎవ్రీ లైవ్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటే అద్భుతంగా అందరికి వెళ్తుంది. ఓవర్ టు హిందీ. दोस्तों गुड मॉर्निंग दोस्तों, डैडी जी का कहना है कि हमारा अभी जितने भी यूट्यूबर्स साथी हैं, ठीक है, हमारा 18 तारीख का जो मीटिंग हमारा ट्रेडिंग जो स्टार्ट होगा, ठीक है, उस ट्रेडिंग कैसे करना है और ट्रेडिंग में कितना रेट किया है वो सारा चीज वो लोग यूट्यूब में आपको लाइव देंगे, ठीक है। हमारा जैसे कि मधु जी है और ऐसा जेबीआर जी है, ऐसा बहुत सारे लोग हैं जो कि यूट्यूब चलाते हैं, और उन सभी को डैडी जी का रिक्वेस्ट है कि आप सभी लोग जितने भी हमारा पार्टिसिपेंट्स है, हमारा सभी जितने भी आपका व्यूअर्स है, ठीक है, अपना अपना व्यूअर्स है सभी का होंगे, जितने भी यूट्यूबर्स है और जितने भी जूम मीटिंग करते हैं, कंडक्ट करते हैं, उनके लिए भी रिक्वेस्ट है कि आप सभी लोग उस दिन 18 तारीख को जो हमारा जो कॉइन ट्रेडिंग स्टार्ट होने वाला है उसको कैसे करना है, बाई कैसे करना है, सेल कैसे करना है,
आज अभी कितना रेट गया है, वो सारा चीज आपको लाइव दिखाना है लोगों को, ठीक है। ये इसको बरकरार रखना है। उसके साथ साथ हमारा कल जो मीटिंग स्टार्ट होना है, कल जो हमारा प्रोग्राम जो हमारा ऋषिकंड से स्टार्ट होने वाला है, जो हमारा रैली स्टार्ट होने वाला है, उसको भी हम लाइव दिखाएंगे। जूम के द्वारा भी दिखाएंगे। बहुत सारे लोग को जूम भी स्टार्ट होगा, जूम में भी आप लोग देख सकते हैं। और उसके साथ साथ आपका जो शिविर जो हमारा चालू होने वाला है 18 तारीख को, शिविर में कैसे लोग पार्टिसिपेट कर रहे हैं और कहाँ कहाँ से पार्टिसिपेट कर रहे हैं, कैसे पार्टिसिपेट कर रहे हैं, वो सारा लाइव आप लोग के सामने रहेगा दोस्तों। तो इसके लिए आप सभी लोग तैयार हो जाइए। और अटल जी का कहना है कि जितने भी यूट्यूबर है सभी लोग अपना अपना लाइव दीजिए और अपना अपना चैनल का लिंक भेजिए। अपना अपना जो सब्सक्राइबर है उन सभी को अपना अपना यूट्यूब का लिंक भेजिए और सभी को रेडी होने के लिए बोलिए। और अभी हमारा कृषि से कॉइन जो लॉन्चिंग होगा उसके बारे में भी डिटेल्स आप लोग के सामने आएगा। और आप भी जो भी क्वेश्चन करेंगे उसके भी आंसर वो लोग देंगे, देने की कोशिश करेंगे वो लोग भी। और साथ साथ में मैं यही बोलूंगा दोस्तों सभी को कि सभी लोग इसमें बढ़ चढ़ के भाग लीजिए और अपना कॉइन करेज बहुत जबरदस्त जाने वाला है दोस्तों। इसके लिए मैं आप सभी को फिर से रिक्वेस्ट करूंगा कि सभी लोग जितना हो सके आज रात को ही आपको आईडीटी मिलने वाला है। कल सुबह से एक भी आईडीटी किसी को भी नहीं मिलने वाला है, ये एक मैं आप सभी को बताना चाहूंगा। और उसके साथ साथ दोस्तों मैं और एक चीज आपको बताऊंगा कि आपके पास यूएडीटी है तो भी आप कर सकते हो, ठीक है। यूएडीटी नहीं है तो आप आईडीटी आज से लेके परचेज करके रख लीजिए। आज लास्ट दिन है आईडीटी का भी। ఓకే డాడీ ఓకే రెడీ. ఇక తర్వాత ఇప్పుడు నేను ఈ ఎక్స్చేంజ్ లోకి ఎలా ఐఎస్డిటి యూఎస్డిటి పంపించుకోవాలి అవన్నీ కూడా మీరు సొంత వీడియోలు చేసి మళ్ళీ యాజ్ టీజ్ గా మీరు అద్దరు కొట్టేసి మీ అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నేను గౌరవించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు మళ్ళీ మీ తాలూకు ప్రతిభని అందరికి చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అందరూ కూడా. ఇంకా మీరు రేపు మీరు ఎవరైనా జూమ్ చేసి వాళ్ళు ఉంటే మళ్ళీ మీ గ్రూపుల్లోనూ మీరు చేసే దాంట్లోనూ దీని మీద మళ్ళీ వాళ్ళకి తెలియజేయండి. అన్ని రకాలుగా మనకున్నటువంటి అన్ని వాడుకోవడం వల్ల మన కాయిన్ రేటు మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేని రేటుకి వెళ్తుంది డెఫినెట్లీగా. ఎందుకంటే ఎక్స్చేంజ్ లో ఇంత క్రౌడ్ నాకు తెలిసి ఒక కొత్తగా పెట్టిన ఎక్స్చేంజ్ కి వచ్చే ఛాన్సే లేదు. ఇది కూడా మీకు గిన్నీస్ బుక్కే, అంత రాదు. గిన్నీస్ బుక్ కాడే అన్ని నేను చూసుకుంటున్నది అదంతా వాళ్ళు నోట్ చేస్తారు. దాన్ని ఎప్పటి నుంచి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అంత రికార్డ్ ఉంటుంది అందులో. మన ఎక్స్చేంజ్ లో ఆ టైమింగ్స్ అయ్యి ఉంటాయి, ఎనీ ఎక్స్చేంజ్ అన్నింటిలో ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు చాలా రికార్డులు మనం క్రియేట్ చేయొచ్చు. రేటు కానీ ఎలా పెరగడం అదంతా. అది కాకుండా ఇప్పుడు ఎంతమంది పాల్గొన్నారు, ఏ టైంకి ఎంత ఎలా పెరిగింది, ఫస్ట్ 24 గంటల్లో మనకి ఎన్ని డాలర్స్ కి మన కాయిన్ వెళ్ళింది, ప్రతిదీ రికార్డే. అన్నింటికి కూడా నేను గిన్నీస్ బుక్ ఆల్రెడీ అప్లై చేశాను, అంటే దాన్ని వాళ్ళకి నోటీస్ చేశాను. వాళ్ళు ఏం చేయాలో నాకు చెప్పారు, అది నేను ఆల్రెడీ పెట్టించాను. ఎందుకంటే వన్స్ అద్భుతాన్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ అద్భుతం చాలు ప్రపంచం అంతా తెలుస్తుంది. మీరు ఇప్పుడు కొనుక్కున్న ప్రతి కాయిన్ ని 100 రెట్లు మీకు వస్తుంది. ప్రతి కాయిన్ పీస్ మీద 100 రెట్లు పెరుగుతుంది. కొనుక్కున్న ధన్యులు, అదృష్టవంతులు. క్లియర్ ఇది. మిగతా ఎక్స్చేంజ్ లాగా మళ్ళీ డౌన్ ఫాల్ ఎక్కువ చూసేసి అన్నట్టు ఉండదు, చాలా క్లియర్ గా ఉంటది ఇది. కాబట్టి కొనుక్కున్న అదృష్టవంతులు. అందుకే ఈ ప్రచారం అంతా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి, గుమ్మేద్దాం అంతే. ఇది ఓటు హిందీ. दोस्तों लड़ जी का कहना है कि हमारा आईडीटी हम लोग कैसे किसी से एक्सचेंज में लेके जा सकते हैं और यूएडीटी कैसे लेके जा सकते हैं उसके बारे में भी आपको बता दिया जाएगा। और उसके साथ साथ दोस्तों लड़ जी का कहना है कि हमारा जो रिकॉर्ड बनने वाला है दोस्तों, क्योंकि एक्सचेंज के अंदर भी कोई भी नया एक्सचेंज में इतना सारा पब्लिक एक साथ नहीं आता है, इतना सारा ट्रेडर्स एक साथ नहीं आता है, इतना सारा कम्युनिटी किसी के पास इतना एक ही साथ है। जिस स्टार्ट होते ही आपको इतना कम्युनिटी किसी के पास भी नहीं रहता है, उसका भी एक गिनीज रिकॉर्ड में हमारा नाम आ सकता है। और उसके साथ साथ हमारा जो ट्रेडिंग होगा दोस्तों, उसका भी हर एक ट्रेडर ट्रेडिंग कंपनी के अंदर दिखता है, जैसे हमारा भी लाइव दिखेगा। तो वहाँ भी हम लोग रिकॉर्ड बना सकते हैं। और हमारा कॉइन के रेट जो हाईएस्ट जाएगा 24 आवर्स के अंदर या 1 घंटे के अंदर या 2 घंटे के अंदर जो हाईएस्ट जा रहा है उसका भी रिकॉर्ड हम बना सकते हैं, क्योंकि आप लोग सभी लोग साथ दे रहे हैं, इसके लिए ये मुमकिन हो रहा है दोस्तों। और डैडी जी का कहना है दोस्तों, ये सारा चीज आपको लाइव मिलेगा और आप सभी लोग लाइव में देख सकते हैं। और
डैडी जी वही बोल रहे हैं कि जितने भी यूट्यूबर्स हैं उन सभी को सम्मान किया जा रहा है। आप लोग को पता है बहुत सारे यूट्यूबर्स को कंपनी ने बुलाया, और जो जो हमारा व्हाट्सएप ग्रुप भी चला रहे हैं, जो कंटिन्यू हमारे कंपनी के साथ साथ दे रहे हैं, और साथ दे के वो लोग कंटिन्यू जो हमारा व्हाट्सएप ग्रुप चला के काम कर रहे हैं, उनको भी कंपनी ने बुलाया है, और उनको भी स्वागत कर रही है कंपनी, और उन सभी को भी पुरस्कार वितरण किया जाएगा, कल सर्टिफिकेट भी दिया जाएगा। तो दोस्तों आप सभी को बोलना चाहता हूँ कि हमारा गिनीज रिकॉर्ड में नाम जाएगा, कैसे करना है क्या करना है उसके ऊपर डैडी जी फिर से सब सोचे हैं, क्योंकि उनका पूरा डिटेल्स हमारे एक्सचेंज के अंदर रहेगा। तो आज कल नहीं होगा तो फिर कभी भी 1-2 दिन के अंदर बुला के हमारे गिनीज रिकॉर्ड में जो नाम जाएगा उसका भी आप लोग डिस्प्ले कर सकते हैं, लोगों को बता सकते हैं। और उसके साथ साथ डैडी जी वही बोल रहे हैं दोस्तों कि ज्यादा से ज्यादा लोग इसमें पार्टिसिपेट कीजिए, और सभी कुछ लाइव आपको यूट्यूब वाले देंगे, और हमारा यूट्यूब वाले को रिक्वेस्ट कर रहे हैं जितने भी यूट्यूबर है सभी लोग अपना अपना सब्सक्राइबर को अपना अपना लिंक दे के रखिए, या अपना ग्रुप में लिंक दे के रखिए, जिससे कि वो लोग आपका सब्सक्राइब कर ले, और ज्यादा से ज्यादा लोग सब्सक्राइब भी कर सकते हैं, और आपका जो भी आप लाइव देंगे वो सारा चीजों देख भी पाएंगे। तो सभी लोग ऐसे बैठेंगे और सभी लोग एक ही साथ काम ट्रेडिंग करेंगे, तो दोस्तों हम जो सोच भी नहीं पाएंगे उतना रेट हमारा कॉइन के रेट पहुंच जाएगा। ये डैडी जी का कहना है। ఓకే డాడీ. డాడీస్ మీరందరూ మన తాలూకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఇక్కడ రమ్మనండి. 77,477 అంటే ఇంకా మనకి 23 ఉంటే 500 అయిపోతారు. మీ సత్తాను మరొకసారి నిరూపించండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీ అందరికి ఒకవేళ నచ్చింది అనుకోండి, నాకేం తెలుసు కదా, నా తాలూకు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు తగ్గర్రా, మీరు ఎప్పుడు తగ్గరు, మీరు కుమ్మేస్తారా, మీరు సూపర్ లవ్ యూ డాడీ, లవ్ యూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ. 500 కూడా కంప్లీట్ చేసేయండి. ఓకే డాడీ. ఒకసారి దీనిలో చెప్పేయమ్మా, ఎవరన్నా ఉంటే చెప్పేమని చెప్పు, మంచి విషయాలు చెప్పేది ఇంకా మంచిగా ఉంటుంది. చెప్పండి, చెప్పినాను హిందీలో. సూపర్ డాడీస్, లవ్ యూ. दोस्तों डैडी जी का कहना है कि अभी हमारे में अभी 480 हो चुके हैं, तो और 20 लोग बाकी हैं। आप ज्यादा से ज्यादा लोग को आपके नियर एंड डियर सबको बुला लीजिए। और अभी जो बताने वाला डैडी जी का बहुत इंपॉर्टेंट बात है, तो इसके लिए डैडी जी बता रहे हैं कि मैं जो आपको बता रहा हूँ आपको अच्छा लग रहा है तो आप लोग मेरे को लव सिंबल भेज सकते हैं, और वही चीज बता रहे हैं। अभी 481 हो चुके हैं, तो ओनली 20 लोग बाकी है, तो 20 लोग का बुला लीजिए, तो अच्छा लगेगा हमको। तो डैडी जी वही चीजें आप लोग के सामने रख रहे हैं। तो ओवर टू डैडी. ఓకే డాడీస్, లవ్ యూ. కుమ్మేస్తున్నారు ఇవాళ చాలా వస్తున్నాయి. రేపు మళ్ళీ కాయిన్ లాంచింగ్ వరకు నాకు సరిపోయినంత ప్రేమ ఇస్తున్నారు. సంతోషం డాడీ. కుమ్మేద్దాం. బాగుంది. ఓకే. సూపర్. 481, 2, 3, 4 అద్దరింది. అది ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి. మీ పని మీద మీరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. కుమ్మేద్దాం. ఇక్కడ ఒక విషయం, మీరు ఒక గ్రేట్ విషయం, మన కంపెనీ, మన కమ్యూనిటీ, మనకివో నా కుటుంబ సభ్యులైన మీరు ఎంత గొప్పలు, మన కంపెనీ ఎంత గ్రేట్ అనేది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇది జాగ్రత్త వినండి. మొదటి నుంచి నేను చెప్పింది డిమాండ్ అండ్ సప్లై. ఇది ఎలాగొస్తుంది అంటే, జనరల్ గా ఒక కాయిన్కి ఆ డిమాండ్ అండ్ సప్లై అంత ఈజీ కాదు. అందుకే నాటి నుండి నేటి వరకు 2-3 కాయిన్సే గొప్పగా ఉన్నాయి, మిగతా లేవు. 5 లోపే ఉంటాయి, ఇంకా ఉండవు. కారణం ఏంటంటే దీనికి ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలా. ఆ కమ్యూనిటీ బిల్డ్ అనేది ఎవరికి లేదు. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే, ఇప్పుడు ఈ కమ్యూనిటీ కోసం నేను ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలం పాటు కమ్యూనిటీ కోసం ఎంత మనం కష్టపడ్డాం, కమ్యూనిటీ నిలబెట్టుకోవడానికి ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని మాటలు పడ్డాం, వాళ్ళకి ఎంత ప్రేమను సంపాదించాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు తెలిసింది కొంతమంది తెలిసి ఉండొచ్చు, చాలా తక్కువ మందికి, మిగతా ఎవరికి తెలియకపోవచ్చు. నేను చెప్తాను చూడండి. ఈ మధ్య కాలంలో ఒక కాయిన్ రిలీజ్ అయింది. ఆ కాయిన్ మీద ఎక్స్పెక్టేషన్స్ హైలోకి వెళ్ళాయి. ఇది దుమ్ము దులిపేస్తుంది, తొక్క తీసేస్తుంది,
అద్దరిపోద్ది, తిరుగుండదు దీనికని ఎంతో మంది ఎదురు చూశారు. రిలీజ్ అయిన వెంటనే కొన్నారు, గట్టి కొన్నారు. తర్వాత కొద్ది రోజులకే అది మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది. అప్పుడు అంత గొప్ప కాయిన్ ఇలాగైపోయింది అనుకున్నారు, మరి ఇప్పుడు అది రైజ్ అవుతుంది. అయితే అదేంటి తెలుసా, ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమెరికాలో ఉన్న ట్రంప్ కాయిన్ రిలీజ్ అయింది దాని పేరు మీద. ట్రంప్ కాయిన్ ఐడియా ఉంది ఎవరికైనా? హలో హలో డాడీ డాడీ ఐడియా ఉంది. స్టడీ స్టడీ ట్రంప్ కాయిన్ రిలీజ్ అయింది. ఆ ట్రంప్ కాయిన్ $250 వెళ్ళింది. మళ్ళీ అది $35 వచ్చింది. 30కి వచ్చింది, 35కి వెళ్తుంది. అంటే ప్రపంచానికే పెద్దన్న అన్నటువంటి ఆ ట్రంప్ పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ అయినా సరే అది అనుకున్న స్థాయిలో నిలబడలేదు. $250 అంటే షేమ్ అన్నమాట ఆయనకి. అంత పెద్దానికి $250 అంటే షేమ్. మన ట్రైల్ వేస్తేనే కుమ్మేశారు. డాడీ ఎన్ని డాలర్కి వెళ్ళారు మీరు మన ట్రైల్ వేసిన చెప్పండి? ఎక్కడ 200? 22,000 కొట్టు. ఇప్పుడు కొట్టండి, 90 చేసి ఎన్ని డాలర్లు అవుతాయి? 89 అంత ఉంది ఇప్పుడు అనుకుందాం, అందుకని లోపే ఉంది. కొట్టండి ఒకటి, ఎవరెవరు కొట్టండి. 22 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే ఎంత? 22,220 ISDTs ఎంత అవుతుంది? కొట్టండి ఇప్పుడు. దాన్ని డాలర్స్ మార్చండి, మీకు మార్చండి కాబట్టి నేను మారుస్తాను. నేను డ్రైవింగ్ ఉన్నాను డాడీ. ఓకే 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 హార్న్ కొడతాను. ఓకే 500 కంప్లీట్. చూడండి ఎంత వస్తుందో. 500 కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ, లవ్ యూ. 22,000 అనమాట. అది డివైడెడ్ బై 89, $248 వచ్చింది. ఓ 30 మంది పాల్గొని వాళ్ళు పోటీ పడి $247. Yes, 247. ఇలాంటిది ఒక ట్రంప్ కాయిన్ ఎంత వచ్చిందో అంత మన ట్రైల్లో చేశారు. రేపు చూడండి, ఎల్లుండి చూడండి, మీ సత్తా ఏటో నాకు తెలుసు. మన కుటుంబం సత్తా ఏటో తెలుసు, మన కమ్యూనిటీ సత్తా ఏటో తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా మా డాడీ సత్తా ఏటో నాకు తెలుసు. కుమ్మేస్తారు నా కొడుకులు, కూతుర్లు అందరూ చిత్తకొడేసి ప్రపంచానికి ఒక రికార్డ్ ఇస్తారు, క్లియర్ది. ఎందుకంటే ఆ ట్రంప్ కాయిన్ కానివ్వండి, ఏ కాయిన్ కానివ్వండి, దానికి ఒక స్ట్రాటజీ లేదు. ఒకటే ఒక స్ట్రాటజీ. అన్ని కాయిన్స్ కూడా అలాగే ఉన్నాయి, కానీ ఏం చేసింది ఒక అద్భుతమైన స్ట్రాటజీ. 100 ఏళ్ళకి పైబడి అందులోనూ ఉన్నటువంటి ఆ లిక్విడిటీ తీయకుండా వదిలేస్తాను, నా మనవల్లో పిల్లలు మనవడు ఎవడు కూడా అది చెందకుండా పోద్దని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి అంత ఎవడు చేయడు. ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ మనమే. ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ, మీరే నా పిల్లలు, అందుకే నేను చేశాను. మరి ఈ స్ట్రాటజీ దేనికి లేదు, కానీ ఇంత కమిటీ దేనికి లేదు, ఈ ప్లాన్ దేనికి లేదు. ట్రంప్ కాయిన్ అయినా సరే మన దగ్గర ఇప్పుడు దాని రికార్డులు కాదు, ఎన్నో రికార్డులు మీరు రేపు బద్దలు కొట్టబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పి అడిగింది. दोस्तों डैडी जी क्या कहना है कि आने वाले कुछ दिनों के अंदर आप लोग को मतलब 18 तारीख को आपको पता चल जाएगा हमारे कॉइन का रेट क्या हो सकता है। लेकिन दोस्तों डैडी जी का एक एग्जांपल डैडी जी बता रहे थे, अभी आने वाले कुछ ही दिनों के पहले एक कॉइन लॉन्च हुआ था और आप सभी को पता है जिसका नाम है ट्रम्प कॉइन का। वो बहुत अच्छा, सभी लोग सोच रहे थे बहुत हाई जाएगा उसका रेट, लेकिन दोस्तों आप सभी को पता है हाई गया था, लेकिन फिर से डाउनफॉल होके आप देखेंगे वो कितना भी हो गया, $250 में आगे रुक गया। ठीक है, मतलब $250 कुछ नहीं है उनके लिए, ठीक है, ट्रम्प कॉइन के लिए। लेकिन फिर भी दोस्तों अभी भी थोड़ा चल रहा है वो, ठीक है। लेकिन दोस्तों वहां पे जो नॉर्मल कॉइन जैसे सभी एक्सचेंज में रखते हैं वैसे उन्होंने भी रखा है, लेकिन हमारा में
बहुत डिफरेंस है उस कॉइन से, हमारा कॉइन बहुत डिफरेंस है दोस्तों। और हम लोग ओनली ट्रेडिंग का ट्रायल लिए थे उस दिन, हमारा $247 पे पहुंच गया था दोस्तों। ओनली कितने लोग थे उसमें, 20 से 25 लोग थे जो कि ट्रायल दिए थे। तो ट्रायल में ही उतना पहुंच सकता है। तो हमारा कम्युनिटी बहुत जबरदस्त है। और डैडी जी का कहना है कि आप जितना, मेरे को पता है कि आप लोग का सत्ता कितना है और आप कितना काम कर सकते हो और कैसे उसके कॉइन के रेट को लेके जा सकते हो आगे, क्योंकि हमारे पास इतना अच्छा कम्युनिटी है। और आप सभी लोग हमारे कॉइन को आगे लेने के लिए तत्पर है और बहुत अच्छा रेट जाएगा। और आप देखेंगे कि हमारा कॉइन एक हिस्ट्री बनाएगा। और ज्यादा दिन नहीं, 18 तारीख को आप सभी लोग को पता चल जाएगा, क्योंकि डैडी जी बोल रहे हैं हमारा जो बेटी यहाँ है वो लोग भी बढ़ चढ़ के इसमें काम कर रहे हैं ट्रेडिंग में। और उसके साथ साथ हमारा जो बच्चे हैं, मेरा डैडी जी बोल रहे हैं वो भी बढ़ चढ़ के काम कर रहे हैं। उसके साथ डैडी जी का कहना है दोस्तों, हम क्या कर रहे हैं, जितने भी कॉइन सेल कर रहे हैं, हाँ, जितने भी कॉइन सेल कंपनी जो पर डे का कॉइन निकाल रहे हैं सेल के लिए, वो सारा लिक्विडिटी जो है हमारा लॉकिंग सिस्टम में जा रहा है। तो पर डे हमारा लॉकिंग सिस्टम में बढ़ रहा है, बढ़ते जाएगा। तो 100 साल तक हमारा ये लिक्विडिटी खत्म नहीं होगा, क्योंकि 100 साल तक हमारे लिक्विडिटी में बढ़ोतरी होते रहेगा, मतलब इंप्रूव होते जाएगा और बढ़ते जाएगा। मतलब आज 100 रुपया है तो कल 200 रुपया हो जाएगा और 30 रुपया हो जाएगा। जो भी है, जो भी सेलिंग प्राइस में जितने भी कॉइन सेल हुआ है, वो 500 कॉइन जो सेल होगा पर डे का, उस सारा 500 कॉइन को कंपनी क्या करने वाले, 250 दिन के लिए आप सभी को पता था, उसमें से 180 डेज की कंपनी आपका 500 कॉइन रिलीज करने वाले है। उस 500 कॉइन को पर डे जितना भी कॉइन का रेट जाएगा और उस 500 कॉइन का रेट जितना भी आएगा, वो सारा चीज लिक्विडिटी के अंदर लॉकिंग सिस्टम में जाने वाला है। तो कोई भी इसको निकाल नहीं पाएगा दोस्तों। इसके लिए हमारा कॉइन का रेट बहुत हाई जाने वाला है, आप लोग ले सकते हैं। और 8 तारीख आप सभी को पता चलेगा और सभी लोग वर्सेस के जितने भाग ले रहे हैं उसके लिए आप सभी को शुक्रिया दोस्तों। और डैडी जी बोल रहे हैं हमारा इतना बड़ा कम्युनिटी है जिससे कि हम हमारा कॉइन का रेट हाईएस्ट पे लेके जा सकते हैं, क्योंकि ट्रायल बेसिस पे जब 247 पे जा सकता है, तो आपको पता चलेगा उस दिन जब हमारा 1 तारीख को जैसे ट्रेडिंग स्टार्ट होगा, उस दिन आपको पता चलेगा हमारा कॉइन का रेट कितना जा रहा है दोस्तों। ఓకే డాడీ, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 500 అయిపోయిందా? వచ్చారా? వచ్చేసి డాడీ 500. సూపర్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మరొక విషయం చూడండి. ఈ కాయిన్ ట్రేడింగ్ కి ఏదైనా ఎక్స్చేంజ్ లో పెట్టినప్పుడు ఏంటి డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, అయితే ఈ కాయిన్స్ లిస్ట్ చేసినప్పుడు ఏమి పెట్టకుండా లిస్ట్ చేసేటి కొన్ని ఒక ఎక్స్చేంజ్ ఉంది, అందులో పెట్టేస్తారు. ఏం పెట్టరు, అందులో డబ్బులు ఏం పెట్టవసలేదు, కొనుక్కుంటారు. ఆ తర్వాత బాగా వెళ్తుంది లేదా లేదు, కొన్ని వివరాలు తెలుసుకొని కొనుక్కుంటారు. నెక్స్ట్ 100 రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు లిక్విడ్ పెడుతుంటారు. ఒక్కొక్కటి స్థాయిని బట్టి ఒక్కొక్కటి పెడుతుంటారు. అలా లిక్విడ్ పెడతారు. ఆ లిక్విడిటీని వాళ్ళకి నచ్చినప్పుడు, లేదంటే 1000 రూపాయలు పెట్టి చేశారు. 1000 రూపాయలకి ఒక కాయిన్ రేట్ ఎంత అందని ₹1 అంటే 1000 కాయిన్స్ ఇవ్వడం, ₹10 అంటే 2000 కాయిన్స్ ఇవ్వడం, అదే 1 పైసాకి అయితే 1,00,000 కాయిన్స్ ఇవ్వడం, ఇలాగే చేస్తారు వాళ్ళు. అలా చేసినప్పుడు వాళ్ళకు అమ్ముకున్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఒక కాయిన్ 1000 రూపాయలు పెడితే కాయిన్స్ పెడతారు. ఈ 1000 కాయిన్స్ ఎంపగా వచ్చిన డబ్బులు ఈ కాయిన్ తాలూకు వానర్ వాడికే చెందుతారు. వాడికి ఎప్పుడైనా నచ్చినప్పుడు మళ్ళీ 1000 రూపాయలు కూడా తీసేయచ్చు. ఉదాహరణకి అది 1 కోటి రూపాయలైనా 2 కోట్లైనా ఎంత పెట్టినా 3 కోట్లు పెట్టినా అదే సిస్టమ్ నడుస్తుంది. కానీ మన ఎక్స్చేంజ్ లో ఒక కొత్త రూల్ మనం ప్రవేశపెట్టిన దాని ప్రకారం లిక్విడిటీ మనం ఎంత పెడుతున్నాం అంత లైఫ్ టైం లాక్డ్. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఇందులోకి అందరూ వస్తున్నారు కాబట్టి చెప్తున్నాం. జీవితాంతం లాక్డ్. 100 ఏళ్ళు అంటే ఇక్కడ ఉన్నాడు ఎవడో బ్రతకడు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత పుట్టినట్టు కూడా ఉంటాడని గ్యారెంటీ లేదు. అలాంటి 100 సంవత్సరాలు లిక్విడిటీ ఇస్తున్నాను. ఎందుకంటే యువర్ మై ఫ్యామిలీ, మీరు బాగుపడమే నాకు కావాలి, మీ అందరూ డబ్బులు రావడమే నాకు కావాలి. అయితే తిరిగి మళ్ళీ ఎన్ని కాయిన్స్ అయితే మనం రోజు ట్రేడ్ చేస్తున్నామో, ఇప్పుడు నేను చెప్పాను కదా అలా అమ్ముకున్న కాయిన్స్ వాళ్ళు పట్టుపోతారని, ఇక్కడ నేను అమ్ముతున్న కాయిన్స్ తాలూకు డబ్బు అంతా కూడాను లిక్విడిటీ లాక్ లో పెట్టేస్తాను. అంటే అవి కూడా తీయలేను. ఇంకొక 100 సంవత్సరాల దాకా రోజు, ఇప్పుడు 250 రోజుల వరకు 500 వస్తే 251 రోజు నుంచి 50 కాయిన్స్ చొప్పున వెళ్ళిపోతూ ఉంటాయి.
అప్పుడు అవన్నీ కూడా 100 సంవత్సరాలు పైబడి వెళ్తుంటాయి. అంటే అది ఎంత లిక్విడ్ అవుతుందంటే నా తాలూకు ఎస్టిమేషన్ ప్రకారం వేల కోట్ల రూపాయల ఫండ్ లిక్విడిటీ అక్కడ ఉంటుంది. అంటే కాయిన్ రేట్ ని నేను ఒక సిస్టమ్ లో పెట్టాను. ఇది మరొక నెల 2 నెలల్లో నేను చెప్తాను. దీని సిస్టమ్ ఏంటనేది కొంత రిలీజ్ చేస్తాను. మీకు అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది. కొనుక్కున్నాడు ఎంత చూసిందో గెంతులేస్తాడు అది తెలిస్తే. అయితే ఇలాంటిది ఎవరు చేయరు, మనొక్కరో చేస్తున్నాం. మనం తప్ప ఎవడు చేయడు. అయితే నేను ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పబోతున్నాను. ఈ విషయం మీకు సంతోషం అనిపిస్తే మీరు మైక్ ఆన్ చేసుకుని ఉంచండి. మీ సంతోషం అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? 6 crores మనం ఇప్పుడు లిక్విడ్ పెడుతున్నాం. కానీ నేను ఈరోజు పెట్టింది 7 crores, 6 కోట్లు కాదు. కాయిన్ కాస్ట్ 1,20,000 కాదు, 1,40,000 500 కాయిన్స్ కి 7 crores పెట్టాను నేను అందులో. ఎందుకంటే నాకు సెంటిమెంటల్ గా 700 కట్టి 7 crores పెట్టాను. మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతారు దాని మీద? ఇది ఇంకా అద్భుతం డాడీ, చాలా అద్భుతం, చాలా అద్భుతం జరుగుతుంది. లవ్ యూ. జరుగుతుంది డాడీ. చాలా సూపర్ డాడీ, ఎక్సలెంట్. మన కైనా ఎక్కడికి పోతుంది అనే దానికి డాడీ మనం అనుకున్నట్టు వరల్డ్ లో 1వ నెంబర్ ఉన్న కాయిన్ మనదే, 2వ నెంబర్ ఉన్న కాయిన్ కూడా మనదే, 3వ నెంబర్ మూడు కూడా 1 2 3 7 crores కాయిన్ ని 1,40,000కి లిస్ట్ చేశాను. మీకు నేను అని చెప్పాను 2030కి 1,00,000 అని చెప్పాను. ఇప్పుడే మీకు 1,40,000 రూపాయలు లిస్ట్ చేశాను. రేపు వాట్ హిందీ दोस्तों डैडी जी का कहना है అకౌంట్ ఒక నిమిషం డాడీ, ఇవోలో ఉన్న ప్రతి అకౌంట్ లో ఉన్న క్యూసీసీ కాయిన్ 1,40,000 రూపాయలు. అంటే మీ అకౌంట్ కాస్ట్ 1,40,000. నేను దానికి సరిపడి ఇక్కడ నేను లిక్విడ్ పెట్టాను. మీ కాయిన్ మీ అకౌంట్ అంత వాల్యూ చూడండి. వాట్ అయింది दोस्तों डैडी जी का कहना है कि आज आपको कुछ टिप्स बताएंगे। మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లవ్ సింబల్స్ నాకు కావాల్సిన లవ్ సింబల్స్ మ్యూట్ లో పెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. మ్యూట్ లో సార్ కొంచెం వీడియో బంద్ చేయండి సార్, వీడియో వస్తున్నది ప్లీజ్ వీడియో. ओके दोस्तों डैडी जी का कहना है कि बहुत सारे कंपनी का सिस्टम क्या होता है, कॉइन लॉन्च कर लेते हैं और उनको पता भी नहीं रहता है कॉइन लॉन्च कर देना है, उसके बाद उन लोग कैसे सिस्टम से लेके जाना वो नहीं पता चलता है, जिसकी वजह से उनका कॉइन का रेट बहुत डाउन हो जाता है। और उसके साथ साथ कुछ लोग क्या करते हैं, कॉइन जब लॉन्च करते हैं ना उस टाइम पे वो लोग 100 रुपये से लेके 1 करोड़ तक लिक्विडिटी रखते हैं। लेकिन वो जो लिक्विडिटी रहता है, जो उनका कॉइन सेल होता है, ठीक है, उस कॉइन से जो पैसा आता है वो खुद ले लेते हैं और उसके साथ साथ जो लिक्विडिटी वो रखते हैं वो भी उनका भी जब चाहिए तभी वो निकाल देते हैं। ठीक है, इसकी वजह से कॉइन का रेट उनका डाउनफॉल हो जाता है। लेकिन दोस्तों हमारे यहाँ पे पूरा उल्टा है। मतलब हमारे यहाँ पे क्या हो रहा है, डैडी जी क्या कर रहे हैं कि हमारा जो लिक्विडिटी है उसको लॉकिंग सिस्टम में रख दिए, मतलब जीवन भर में कभी भी 100 साल तक कभी भी नहीं निकाल पाएगा कोई भी। ठीक है, तो ऐसा सिस्टम कंपनी ने बनाया है दोस्तों, लिक्विडिटी को लॉकिंग सिस्टम बनाया है। और उसके साथ साथ डैडी जी का कहना है जितना हमारा 250 डेज तक हमारा 500 कॉइन जितना भी रिलीज जो 500 कॉइन जो 250 डेज तक रिलीज होगा, मतलब 180 दिन तक जो कॉइन जो 250 रुपीज की 500 कॉइन जो रिलीज होगा 250 डेज के अंदर या 180 डेज तक जो रहेगा दोस्तों, उसमें जितना भी कॉइन से रिलीज करेगी कंपनी पर डे का 500 कॉइन, वो सारा चीज जितने भी सेल होगा, जितना भी सेल हो रहा है वो सारा चीज हमारा लिक्विडिटी में चला जाएगा, वो भी लॉकिंग सिस्टम में चला जाएगा दोस्तों। और उसके साथ साथ दोस्तों डैडी जी का कहना है कि 251 डेज के बाद क्या होगा कि हमारा कॉइन जितना भी रिलीज होगा उसमें से 50 कॉइन 251 डेज हो गया, उसके बाद 50 कॉइन लाइफ टाइम 50 कॉइन जो सेल होगा वो पूरा लिक्विडिटी में चला जाएगा। तो लिक्विडिटी का पूरा देखना चाहेंगे तो कम से कम लाखों करोड़ों रुपए में जाने वाले, लाखों करोड़ों में जाएगा। ठीक है, उतना लिक्विडिटी हमारे पास आ जाएगा दोस्तों, तो कंपनी के अंदर रहेगा। तो आपको कॉइन के रेट कहाँ पहुंच सकता है आप सोच लीजिए। और उसके साथ साथ दोस्तों डैडी जी का कहना है कि आपको सामने कंपनी ने क्या रखा है दोस्तों, एक चीज रखा है कि पहले से डैडी जी बता रहे थे
कि हम लोग ने किसी से कॉइन लॉन्चिंग में हम लोग लिक्विडिटी कितना लॉकिंग कर रहे हैं, 6 करोड़ बता रही थी कंपनी, बराबर। लेकिन डैडी जी ने उनका जो उनका उनका जो क्या रहता है दोस्तों, उनका लकी नंबर रहता है, वो जो उनको मानते हैं वो लकी नंबर बोल के 7 नंबर है, ठीक है। 7 ऐसा कुछ 3-4 नंबर है उनका, लेकिन उसमें से 7 भी उनका एक लकी नंबर है, वो उसको लकी नंबर से मानते हैं। इसलिए हमारा जो कॉइन का किसी से कॉइन का लिक्विडिटी कितना होगा दोस्तों, 7 करोड़ से दोस्तों। तो बहुत जबरदस्त रेट में बढ़ने वाला है दोस्तों। तो मतलब डैडी जी का कहना है, आप जो कॉइन जो मैं लिस्ट आपको कर रहा हूँ, उस कॉइन का रेट कितना है आज देखने जाएंगे तो 7 करोड़ के हिसाब से देखेंगे 500 कॉइन का कितना हो रहा है दोस्तों, मतलब 1,40,000 आपका कॉइन का रेट है दोस्तों। 1,40,000 आपका कॉइन का रेट है। वो कॉइन आपका सभी अकाउंट में, जितने भी सेविंग अकाउंट है, उन सभी अकाउंट में 1,40,000 का एक कॉइन पड़ा है दोस्तों। आप लोग देख सकते हैं, जो भी लोग ईमेल आईडी लगाए हैं उन सभी को कंपनी ने कॉइन दिया है, किसी से कॉइन। तो सोचिए दोस्तों, आप कीवो का अकाउंट का रेट कितना हो गया, हर एक अकाउंट का रेट कितना, कीवो का अकाउंट का रेट 1,40,000 रुपया दोस्तों। मतलब आप अभी भी 1,40,000 का हकदार हैं। आपने जो पैसा 500 रुपये देते हैं उसका हकदार कंपनी आपने कितना बन गए, 1,40,000 का। आज 1,40,000 का रेट होने के बाद भी दोस्तों आपके लिए, आप लोग हमारा फैमिली मेंबर है बोल के डैडी जी सोच रहे हैं कि आप सभी लोग मेरा फैमिली मेंबर है, डैडी जी बोल रहे हैं, जिसकी वजह से आपको 651 रुपीज या $7 से कंपनी लॉन्च करने वाले दोस्तों। सोचिए 1,40,000 जो कंपनी ने बोला था आपको 2030 में 1,00,000 रुपये जाएगा, लेकिन उसको आज प्रूव करके कंपनी ने दिया है कि आपको एक कॉइन का रेट कितना हो, 1,40,000 रुपया आपको हर एक कीओ के अकाउंट में एक कॉइन पड़ेगा। ठीक है, ओवर टू डैडी। చిందాడి చిందాడి తుండిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన. మళ్ళీ ఈ మన తాలూకా ఇప్పుడున్న జూమ్ ని ముగించుతాం. మంచి విషయం మీకు చెప్తాను. ఈ లోపు మీరు జూమ్ లో అవకాశం ఉన్న వాళ్ళందరూ ఒకసారి మాట్లాడండి. ఈవెన్ మధు కూడా ఈవేళ జూమ్ లో ఉన్నట్టున్నాడు. అందరూ మాట్లాడండి ఒకసారి, నాకు కొంతమంది మాట్లాడండి. థ్యాంక్ యూ. నేను వింటాను, ఎందుకంటే దాని మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో నాకు తెలియాలి, అందుకోసం. హలో డాడీ, ఏదేమైనప్పటికీ మన కాయను ఇంత బాగా అద్భుతం జరగడానికి ఇప్పుడు 6 CR అన్న కదా మనం 7 CR పెట్టడం అనేది ఇంకా చాలా అద్భుతం డాడీ. ఇది మన కైన్ కు ఏదేమైనప్పటికీ చాలా శుభసూచకం. చాలా ముందుకెళ్ళడానికి, చాలా అద్భుతం జరగడానికి ఇది ఒక లక్కీ నంబర్ గా నువ్వు ఎంచుకొని 6 లక్షలు ఉన్న వాటిని 7 లక్షలుగా మనం హలో 6 కోట్లు ఉన్న వాటిని మనం 7 కోట్లుగా పెట్టడం ఇది చాలా శుభసూచకం. మన కైన్ కూడా చాలా అద్భుతంగా పెరగడానికి ఈ యొక్క నంబర్ లక్కీ నంబర్ గా నువ్వు ఎంచుకోవడం కూడా చాలా అద్భుతం డాడీ. చాలా ప్రపంచంలోనే చాలా ఉన్నత స్థానానికి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాడీ. ఓకే రెడీ. సో వారు ఇంకెవరు మాట్లాడతారు అంటే మీరు చెప్పాల్సిందని స్ట్రైట్ గా చెప్పండి, మన ఉపన్యాసం ఇచ్చినట్టు చెప్పకూడదు. ఎవరో మైక్ లో లేరా, దారిలో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా, ఎవరు గదిలో లేడా? హలో డాడీ, ఎవరికి మైక్ ఇవ్వలేదు ఎవరికి? హలో, ఎవరు మాట్లాడరా? సరే వద్దు మాత్రం నేను ప్రయాణంలో ఉన్నాను, వాళ్ళు ప్రయాణంలో ఉన్నట్టున్నారు. సైలెంట్ గా ఉన్నాను, నేను మాట్లాడేస్తాను. నేను మాట్లాడేస్తాను డాడీ. ఎంతవరకు ఏం చేస్తున్నావు? दोस्तों अभी तक साहब ने जो भी बताया है बहुत आज का शानदार बेहतरीन अपडेट दिया है दोस्तों. आज हमारा कॉइन హిందీలో చెబితే హిందీలో చెప్పని నేను అనలేదు,
నువ్వు చెప్తే నీ భాషలో ఓకే డాడీ, తెలుగులో చెప్పేస్తాను డాడీ. ఓకే కాదు, నీ ఒడిశాలో చెప్పు. ఒడిశాలో ఉన్నారు కదా. ఓకే డాడీ, ఓకే డాడీ, వెంటనే క్లోజ్ చేయాలి నువ్వు సాగదీయకుండా. ओके 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 डैडी। आज्ञा आज समस्त ध्यान रे सह सुनंतु। आज बहुत बढ़िया, आज बहुत बढ़िया छी सारा। आज बहुत भल अपडेट दैचंती जहा कि 7 कोटी रे लिक्विडिटी हमर पहुंचला, जहे कि 7 करोड़ रे जो लिक्विडिटी रखुचंती आज का डेट रे हमर कॉइन रेट 1,29 सर 1,40। सो लक्ष्य एक्चुअली कॉइन क्यूसीसी कॉइन रेट होची 1,40,000, किंतु आम जहाँ पाउचे $7 रे। सो समस्ते ए पॉइंट को नोट आउट करिवे। आज का डेट रे सर बहुत भल रे बोले आगामी दिन रे जेहेतु गोटे एक्सचेंज भी नथियार अछि, सब एक्सचेंज रे लोक आम एक्सचेंज को पहुंचवार अछि। हमर जो क्यूसीसी कॉइन ना डी हम कॉइन है कथिवा पूरी प्रेजेंट हमर जो क्यूसीसी कॉइन पर कथा हेबा। नंबर 1 हमरे कथिवार अछि, नंबर 2 हमरे कथिवार अछि, नंबर 3 भी हमरे कथिवार अछि। सो तक धरी डैडी जी बहुत बड़े प्लान करछंती। ता सहित जेति के एक्सचेंज लोक अछंती समस्त एक्सचेंज लोक हम क्यूसीसी एक्सचेंज को आया को पड़ियो। सो यहा धरी जेति के परिपार शीघ्र ए क्यूसीसी कॉइन किनिबे पे प्लान करंतु, जहा कि 18 तारिख 5 अधिक जो ट्रेड चलिबो से ट्रेड रे समस्त शामिल हुवंतु और निजे निजे किछि न किछि कॉइन किनिया पे चेष्टा करंतु। और एबोलिया कॉइन क्रिप्टो किए जदि हाथ चढ़ा करूछंती फ्रेंड्स समस्त इमिति क्यूसीसी कॉइन की हाथ चढ़ा करछंती जीवन रे किया हो ये कॉइन और सेकंड टाइम परचेज करि परिबा। सो थैंक यू, समस्त किनिया पे प्लान करंतु। थैंक यू सर, थैंक यू, धन्यवाद। थैंक यू डैडी। జోసఫ్ లైన్ లో ఉన్నావా? రవి జోసఫ్ ట్రైన్ లో ఉన్నాను, మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే అందరు ఉన్నారు కదా, మాట్లాడలేదు. కాదు, మనం కన్నడంలో కొంతమంది మాట్లాడేస్తారండి ఈ విషయాన్ని. అవుతుందా? ఓకే ఓకే, ట్రైన్ లో ఉన్నాం. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. రాజ్ కుమార్ మాట్లాడతావా? మలయాళంలో అవ్వలేదు, కన్నడలో మాట్లాడదా? కొంచెం చెప్పారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ಓಕೆ ಓಕೆ ಡ್ಯಾಡಿ. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ MD ಸರ್ ಅವರು ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. 6 ಕೋಟಿ ಇದ್ದಿದ್ದು ಲಿಕ್ವಿಡಿಟಿನ ಈಗ 7 ಕೋಟಿ ಲಿಕ್ವಿಡಿಟಿ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದ್ಭುತವಾಗಿ ನಮ್ಮ ಕಾಯಿನ್ ರೇಟು ಬ್ರಹ್ಮಾಂಡವಾಗಿ ಉನ್ನತ ಶಿಖರಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ರು ನೀವು ಅರ್ಧ ಕಾಯಿನ್ ಆಗ್ಲಿ, 1 ಕಾಯಿನ್ ಆಗ್ಲಿ, 1/4 ಕಾಯಿನ್ ಆಗ್ಲಿ ಕೊಂಡ್ಕೊಂಡ್ರೆ ನೀವು ಲಕ್ಷಾಧೀಶರು, ಕೋಟ್ಯಾಧೀಶರು ಆಗ್ತೀರಾ, ಲೈಫ್ ಸೆಟ್ಲ್ ಆಗ್ಬಿಡ್ತೀರಾ. ಅಂತ ಒಂದು ಅವಕಾಶ ನಮ್ಗೆ MD ಅವರು ಕಲ್ಪಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಂಥ ಕಮ್ಯುನಿಟಿ, ಇಂಥ ಒಂದು ಇದು ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನೋಡೇ ಇಲ್ಲ, ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಗಿನ್ನಿಸ್ ರೆಕಾರ್ಡ್ ಆಗುತ್ತೆ ನಮ್ಮ ಕ್ರಿಪ್ಟೋ ಕರೆನ್ಸಿ. ಅದಕ್ಕೆಲ್ಲಾನು ಏನೇ ಬೇಕೋ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ MD ಅವರು. ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್. ಲವ್ ಯು ಡ್ಯಾಡಿ, ಲವ್ ಯು, ಲವ್ ಯು. ಥ್ಯಾಂಕ್ యూ డాడీ. లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న. నా మాటలు వినబడుతున్నాయా? క్లియర్ గా వినబడుతున్నాయి, క్లియర్ గా వినబడుతున్నాయి. కొంత మాట్లాడలేకపోతున్నారు. ఓకే, అయినా ఇప్పుడు నేను చెప్పేదేనండి. ఇంక ఫైనల్ నాకు నేను తీసుకున్నది 8:15 కాబట్టి ఆ టైం నేను వాడుతాను. నేను ఏ టైం చెప్పాను ఆ టైం క్లోజ్ చేస్తుంటాను. ఓకే డన్ డాడీ. అయితే ఇప్పుడు మనం మన కాయిన్ రేట్ ని పెరగడంలో మన కాయిన్ ని కరెన్సీలా మార్చి వాడుకోవడానికి మనం ఏ థింగ్స్ కొనుక్కున్నా పిన్ టు ప్లైన్ వరకు ఏది కొనుక్కున్నా క్యూసీసీ కాయిన్. ఇప్పుడు డీ కాయిన్ గురించి మర్చిపోండి, ఎందుకంటే దీని తర్వాత దాన్ని మాట్లాడదాం. పిన్ టు ప్లైన్ వరకు మన కాయిన్ తోటి ఏదైనా కొనుక్కునేలాగా ఇప్పుడు మనం డిజైన్ చేసాం. ఆ డిజైన్ కోసం దాన్ని ఇండియా అంతా తీసుకెళ్ళడం కోసం, వరల్డ్ వైడ్ తీసుకెళ్ళినప్పుడు ఇండియా అంతా తీసుకెళ్ళడం కోసం మనం కార్స్ తీసుకుంటున్నాం. ఆ కార్స్ ఎలా చేయాలని ఇప్పుడు నేను ఆ కార్స్ తీసుకున్న వాళ్ళతో నేను మళ్ళీ మాట్లాడతాను. కార్లు ఎవరైతే తీసుకున్నారో, ఎవరికైతే ఇచ్చానో వాళ్ళందరితో మాట్లాడి ఇండియా వైడ్ గా ప్రతి రాష్ట్రానికి 5 కార్స్ తోటి టీం పంపిస్తాను. వాళ్ళు ఏం చేయాలి, మనం ఏం చేయాలో మరి నేను చెప్తాను. అయితే ఇప్పుడు 100 మంది ఇక్కడ దుబాయ్ ఆరు మాల్దీవులు విన్ అయిన 99 మంది ఇప్పుడు రేపు మీటింగ్ లో కలబోతారు, సమావేశం అవుతున్నారు.
యోధులందరూ సమావేశం అవుతున్నారు. అందులో కొంతమందికి నేను కారు అనౌన్స్ చేస్తాను. అయితే మరి బయట ఉండిపోయిన మేమేం చేయాలి డాడీ? బయట ఉండిపోయిన వాళ్ళైనా సరే ఈ నెలాఖరు వరకు మాల్దీవులు అంటే ఒకరు విన్ అయితే ఒకరే వస్తారు. ఎవరు విన్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇందులోకి జాబితాలో తీసుకుంటున్నాను. అయితే విన్ అయిన అందరికీ ఇవ్వడం కాదు, ఇందులో సత్తా ఉండాలి. నాకు అది కనిపించాలి, ఆ జీల్ కనిపించాలి. మనం ప్రత్యేకించి దీనికోసం మనం వచ్చి లోపలికి వచ్చి చేస్తా ఉన్నాళ్ళు కాదు, అది నాకు కనబడుతుంది, నాకు ఎవరు తెలుసు. ఇప్పుడు బయట కూడా ఉండిపోయారు కొంతమంది, వాళ్ళు గెలవకపోవచ్చు, నెక్స్ట్ గెలుస్తారు. వాళ్ళు పార్టిసిపేషన్ ఈ రోజు చేసినా సరే వారు గెలిచగలరు. ఇంకా జీరో, ఒక్కటి కూడా అసలు మాల్దీవులు ఎంపీపీ కూడా తీసుకోలేదు వాళ్ళు. కొంతమంది వాళ్ళు వస్తే చిత్తకొడేస్తారు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో మీరు వచ్చి మన కాయిన్ ని మీరు ఇచ్చినటువంటి ప్రతి పేదవాడికి మీరు ఇచ్చే మాట మీకు నచ్చినట్టు మాట్లాడించారు. ఎంత వస్తుంది, అంత వస్తుంది, అది వస్తుంది, ఎన్నో చెప్పారు. మీరు ఎన్ని చెప్పినా నిజం చేసేస్తున్నాను అంతే. 1,40,000 రూపాయలు స్టార్టింగ్ ఉంటే తర్వాత ఏమవుద్ది? ఒక ఆయన ప్రతి మే 23వ తారీఖున 30,000 మీకు వస్తుంది అని చెప్పి అకౌంట్స్ ఇచ్చారు. అది సాధ్యం ఆ రోజు, కానీ ఈరోజు చెప్తున్నాను అది సాధ్యమే. అకౌంట్ తీసుకున్న అందరికీ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే సంవత్సరం మొత్తం మీద 30,000 వస్తే రైట్, అది సాధ్యమే. ఆయన ఇచ్చిన మాట సాధ్యమే. ఎవరు ఇచ్చారు తెలుసా ఈ మాట? మనుగురు రాజు. సరే, తనకు నచ్చినట్టు చేస్తాడు రాజు. నువ్వు చెప్పిన మాట కూడా నేను క్లియర్. ఈయన ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఇచ్చారు, ఉదాహరణ చెప్పాను. కాబట్టి మీరు కూడా పరిగణలోకి వస్తున్నారు. కాబట్టి మన కాయిన్ రేట్ పెంచడానికి నేను ఇచ్చిన ఈ ఆఫర్ ని, ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని కోరుతున్నాను. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का वन कहना है कि मिनट हमारा డాడీ, 1 మినిట్. నేను మీకు 8:15 వచ్చేస్తున్నాను. మీకు మాట ఇచ్చినట్టుగా 8:15 అయిపోయింది. ఆయన హిందీలో చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడకుండా లేదా ముగించిన మీ ఇష్టం. థ్యాంక్ యూ డాడీ. గుడ్ బై, జై హింద్. ओके दोस्तों, डैडी जी का कहना है డాడీ, గుడ్ బై. सर दोस्तों